అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను లోక్సభ ఎన్నికల సందర్భంలో జరగనివ్వబోమని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ తెలుగు పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చినాయి. వాళ్ళు చెప్పిన వాటిల్లో ఈ 30 రోజుల కాలంలో ప్రభుత్వ వ్యవహార శైలి, ఈ 30 రోజుల కాలంలో వారు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు వారు ఆర్థిక అంశాలను సాగుగా చూపి వాటిని వాయిదా వేస్తారన్న విషయాన్ని కూడా చెప్తూ మరొక మాట అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను మారిస్తే కనుక బహుశా బీఆర్ఎస్ గెలిచి ఉండేది, ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అనేది వారి మనోగతంగా వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఆ పొరపాట్లు జరగనివ్వబోమని అన్నారు. అది మాత్రమేనా, అంతవరకైనా, అంతకు మించి ఇంకేమన్నా లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉన్నదా? వరుసగా మనకు చేవెళ్ళ, కరీంనగరు, ఆదిలాబాదు వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారిగా రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్కు వచ్చిన వాటిల్లో 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక స్థానాలు వచ్చినాయి. అత్యధిక ఓట్లు కూడా ఇక్కడనే వచ్చినాయి. పర్సెంటేజ్ కూడా ఇక్కడనే కవరప్ కాగలిగింది రూరల్ తెలంగాణతో పోలిస్తే. కేవలం అభ్యర్థులను మారిస్తే గెలిచేటట్లయితే కనుక కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు, దానికి రీజన్ ఏమిటి? మరి ఈ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేయలేదా? తెలంగాణకు మనకు మిగతా రాష్ట్రాలతో పోటీ పడే విధంగా కొన్ని విషయాలలో ఎంత బలంగా రాగలిగింది? దాని వెనుకున్న కారణం ఏమిటి? అంత చేసినా సరే ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేకపోయినరు? ఈ విషయాలు కూడా ఉన్నాయి. వీటిని మరింత లోతుగా పరిశీలన చేయవలసి ఉన్నది. ఏ మాట కామాట గురుకులాలు పూర్వంకి ఇప్పటికీ 1980లో ఎస్ఆర్ శంకరన్, ఆనాడు ఎన్టీ రామారావు గురుకుల పాఠశాలల ఆలోచనకు ఒక పునాది, ఒక ఆచరణ, ఒక ఆలోచన జరిగి ముందుకొస్తే ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఈ 35-40 ఏళ్ల కాలంలో జరిగిన ఒకానొక మార్పు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది. అది గమనించవలసింది. రెండవది, రైతు బంధు స్కీము ద్వారా చిన్నకారు రైతులు, హెక్టారు వరకు ఉన్న భూమి ఉన్న రైతులు పెట్టుబడిపై ఆ గ్రామంలో ఉన్న పెత్తందారులపై ఆధారపడేవారు. ఆ పెత్తందారులపై ఆధారపడదాన్ని బ్రేక్ చేసింది రైతు బంధు. ఆ మేరకు వారికి అప్పులపై ఆధారపడకుండా ఫర్టిలైజర్ షాపుల వాళ్ళే పిలిచి ఎరువులు, విత్తనాలు ఇచ్చే పరిస్థితి, లేదా వీరు వెళ్ళి తీసుకుని వచ్చి రైతు బంధు వచ్చిన తర్వాత మళ్ళీ వారు అప్పులు కట్టుకుని ఒక వాతావరణం ఉన్నది. అంత ధైర్యం ఇచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదు రూరల్ తెలంగాణలో? ఈ విషయం సమీక్ష జరిగిందా అనేది ఒక పాయింట్. రెండవది, ఎట్లాగో వారు అన్నారు, హరీష్ రావు నిన్న మాట్లాడుతూ పార్టీ పరంగా తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా వారికి విజ్ఞప్తి చేయడం. కేవలము ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పు మాత్రమేనా? బయట ప్రచారం జరుగుతున్నట్లు లేదా మీడియాలో కథనాలు వస్తున్నట్లు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతనే బీఆర్ఎస్ ఓటమి కారణం అంటే అది ఒక అంశం మాత్రమే. మిగతా చాలా విషయాలు కూడా దాని చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 9 ఏళ్ల కాలంలో హైదరాబాద్లో జరిగిన విజబుల్ డెవలప్మెంట్ ఒక అంశం ఉన్నది. సాగునీటి రంగంలో వచ్చిన విజబుల్ డెవలప్మెంట్ ఒకటి ఉన్నది. తో పాటుగా పట్టణాలు, ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు, అక్కడ వచ్చిన అవస్థాపన సౌకర్యాలు, ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఉన్నా సరే ఎందుకు గెలవలేదు ఇత్యాది విషయాలు. అక్కడ వ్యతిరేకత, ఏం వ్యతిరేకత? జనరల్గా ఉండే డిమాండ్ ఏమిటి? మా ఊరికి బస్సు కావాలనో, కరెంటు కావాలనో, నీళ్లు కావాలనో ధర్నాలు, రాస్తారోకోలు ఉన్నాయి. ఒక 50 సంవత్సరాలుగా అవే ఉన్నాయి. 2018 తర్వాత నుంచి అలాంటి వాతావరణం లేకుండా, 2015-16 నుంచే ఆ వాతావరణం లేకుండా అయింది కదా. 2014 తెలంగాణ వస్తే అయినా మరి ఎందుకు బీఆర్ఎస్కి ఓటు వేయలేదు? కేవలం ఎమ్మెల్యేలైనా కాబట్టి ఇట్లా చాలా అంశాలు దాని చుట్టుముట్టు ఉన్నాయి. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎక్కడో లింకు తెగిపోయినదనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది, ప్రజలకు ప్రభుత్వానికి. రెండోది, కేసీఆర్ తెలంగాణకు అంటే ఆయనకు బహుశా లోతుగా అధ్యయనం చేసిన కారణంగాను ఒక 10-15 సంవత్సరాల పాటు తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగం పైన, ఇక్కడ ఈ వ్యవస్థ పైన ఆయనకు ఉన్న అవగాహన కారణంగాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సకల జన సర్వే చేసిన తర్వాత ఏ సామాజిక సమూహాలు ఎన్ని ఉన్నాయి, ఏ అవసరం ఉన్నది, విద్యలో, ఉద్యోగంలో, వైద్యంలో ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ
ఆయనకు అవగాహన ఉన్న కారణంగా కొన్ని విషయాల పట్ల చాలా బలమైన దృష్టి కేంద్రీకరించడం, కొన్ని విషయాలు ఎందుకో తెలియదు వదిలేయడం. ఈ వదిలేసిన విషయాలు అంటే ఆయన అనుకున్నారు ఒకదాని తర్వాత ఒకటి, ఏమనుకున్నారో తెలియదు. అంటే నేను తెలంగాణకు ఏది అవసరం అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, కాబట్టి నా పట్ల వ్యతిరేకత ఉండకపోవచ్చు అని వారు భావించినట్లుంది. కానీ దానికి తద్భిన్నమైన ఫలితం వచ్చింది. నిరుద్యోగుల విషయంలో, తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడము ఆగడము, ఈ పరీక్షల నిర్వహణలో గందరగోళము, ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ పట్ల ఒక బలమైన నెగిటివ్ రావడానికి కారణమైంది. వీటితో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఒకటే అనేది కాకుండా మిగతా అంశాలు ఏమేమి ఉన్నాయో కూడా బీఆర్ఎస్ ఒకనొక సమీక్షకు, ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఉద్యమానికి ఒక రిప్లికాగా ఉన్నది ఆ రోజు. సరే, బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పరిణామాలు ఏమిటో అందరికీ తెలుసు. అది వారు చేస్తున్న సమీక్షల్లో ఇవి సోషల్ మీడియాలో చాలా బలంగా వ్యక్తమవుతున్నాయి. దగ్గర కొన్ని సూచనలు అయితే కనుక కింద టీఆర్ఎస్ను అభిమానించేవారు, టీఆర్ఎస్ను కొంత విమర్శనాత్మక దృష్టితో చూసేవారు కూడా అంశాల వారీగా రాస్తూ ఉన్నారు. ఏ అంశాలు ఉన్నాయి ప్రధానమైనవి, ఒక దగ్గర 10, 20, 30 ఇట్లా అంశాల వారీగా రాస్తున్నారు. ఈ అంశాలు బీఆర్ఎస్ ఓటమి కారణాలైనాయి అనేది. అభ్యర్థుల మార్పు, ఎమ్మెల్యేల పైన వ్యతిరేక కొంతమంది ఎమ్మెల్యేలు ఓ 20, 30 అనుకుంటే కనుక ఆ 20, 30 స్థానాల మార్పుతో పాటు మారాల్సినవి అంతకు మించి చాలా ఉన్నాయనేది సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఇవన్నీ నేను ఆ ఎన్నికల తర్వాత వచ్చిన చాలా రివ్యూలను చదివిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నెటిజన్లు చాలామంది వ్యక్తం చేసినాయి. మీడియాలో కూడా ఆ రివ్యూలకు సంబంధించిన కథనాలు, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాల మొత్తం ఈ సారాంశ సమాహారమే బీఆర్ఎస్కు సంబంధించిన విషయాలు ఇందాక నేను చెప్పినాయి.